వైసీపీలో ఆయన ఒకే ఒక్కరుగా ఉన్నారు. ఆయనకు మాత్రమే కేబినెట్ హోదాతో కూడిన పదవి ఉంది. అధినేత జగన్ సైతం సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నారు. వైసీపీలో 5 ఏళ్ల పాటు మంత్రిగా కేబినెట్ హోదాను అనుభవించిన బొత్స 2024 ఎన్నికల్లో ఓటమి పాలు కాగానే వెంటనే ఎమ్మెల్సీగా నెగ్గి లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఆ విధంగా ఆయనకు శాసన మండలిలో లీడర్ ఆఫ్ అపోజిషన్ హోదా కూడా దక్కింది. అదే హోదా కోసం వైసీపీ అసెంబ్లీలో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇలా తనకు తగిన హోదా దక్కడంతో బొత్స కూడా తన వ్యవహార శైలిని పూర్తిగా మార్చేశారు అని అంటున్నారు. ఆయన కాపీ టు చంద్రబాబు, కాపీ టు గవర్నమెంట్ అంటూ లెటర్ల మీద లెటర్లు రాస్తున్నారు. ఆయన ఏ ప్రజా సమస్య అయినా మీడియా మీటింగ్ కంటే ముందే ప్రభుత్వానికి లేఖలు రాయడం అలవాటుగా చేసుకున్నారు. ఆ లేఖల దిగువన ఎటూ లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న రాజముద్ర ఉంటుంది. దాంతో తాను రాసే లేఖలకు తగిన విలువ ఉంటుందని బొత్స భావిస్తున్నారు. ఆయన రాసిన లేఖలకు కూడా ప్రభుత్వం నుంచి జవాబొస్తోందట. ఆయన తరచూ లేఖలు రాస్తూ ప్రభుత్వాన్ని ఆ విధంగా నిలదీస్తున్నారు. ప్రభుత్వాన్ని కొన్నిసార్లు ఇరుకున పెట్టే విధంగానూ బొత్స లేఖలుంటున్నాయి. లీడర్ ఆఫ్ అపోజిషన్ అయ్యాక బొత్స ఇప్పటికే విశాఖ డ్రగ్స్ కంటైనర్ మీద ఏం జరిగిందో చెప్పాలని లేఖ సంధించారు. అది ఇటీవలే ఒక కొలిక్కి వచ్చింది. సిబిఐ కూడా అసలు విషయం చెప్పింది. ఇక విజయనగరం భూముల విషయం మీద బొత్స మరో లేఖ సంధించారు. విద్యుత్ ఛార్జీల మీద కూడా ఆయన లేఖాస్త్రం వదిలారు. అలా ప్రభుత్వాన్ని ఆయన తనకు దక్కిన హోదాతో ఇరుకున పెట్టేందుకు వాడుకుంటున్నారని, తద్వారా తన మీద, పార్టీ మీద వస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు ఈ కొత్త ఎత్తుగడను ఎంచుకున్నారని అంటున్నారు. మొత్తానికి బొత్స ఏపీలో లేఖలతో కూటమి సర్కార్ మీద రాజకీయ సమరం సాగిస్తున్నారని, వదలబాబు వదల అంటూ కూటమి సర్కార్పై పడిపోతున్నారని, లేఖలతోనే బెంబెలెత్తిస్తున్నారని చెప్పొచ్చు.